వంట చేసే ఓపిక లేనప్పుడు మనకి ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో చేసుకునే బెస్ట్ రెసిపీ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్. వెల్లుల్లి ఫ్లేవర్తో ఎగ్ రైస్ని తింటుంటే అచ్చం మనం బయట రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. పిల్లల లంచ్ బాక్స్కి ఇచ్చినా లేదా మనం డిన్నర్లో చేసుకున్నా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా టేస్టీ ఎగ్ రైస్ని అయితే ఎలా చేయాలో చూసేయండి. ఈ రెసిపీ మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో ఇచ్చినా సరే బాక్స్ అయితే ఖాళీ అవ్వాల్సిందే. ప్రాసెస్ ఏంటో చూసేయండి. మరి ఫస్ట్ అయితే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి అన్నీ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. కొంచెం క్యారెట్, కొత్తిమీర కూడా ఇప్పుడైతే ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లు చేసేటప్పుడు అన్నం ఇప్పుడు పొడి పొడిగా ఉండాలి. వండుకున్నా సరిగా ఆరబెట్టుకోవాలి. ఇలా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలిపి పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైనాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశారా? కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ 1 by 1 వేసుకోవాలి. అన్ని పచ్చి బఠానీలను అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇంకా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి. గార్లిక్ ఫ్రైడ్ రైస్ కాబట్టి వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేసిన తర్వాత మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలి. అస్సలు మాడకూడదు. ఇవి కరకరలాడుతూ మంచి వాసన రావాలి. ఇప్పుడే గార్లిక్ ఫ్లేవర్ రైస్కి అనేది పడుతుంది. అయితే పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 3 గుడ్లను అయితే మంచిగా బీట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. వెల్లుల్లి దంచకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ రైస్కి అనేది పడుతుంది. ఇలా మంచిగా వేగాక ఇదైతే ఓ సైడ్ కనుక్కొని మిగిలిన గుడ్లను బీట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసిన వెంటనే కలపకూడదు. సో ముందు రోజు మిగిలిన అన్నంతో చేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పుదీనా అయితే వేసుకోవాలి. 2-3 మినిట్స్ అయిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. వెల్లుల్లిని నూనెలో దూరగా వేయించడం వల్ల అన్నానికి ఫ్లేవర్ అనేది పడుతుంది. సో మొత్తాన్ని అయితే మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా కూడా వేసి మొత్తాన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఎగ్స్కి పట్టేలాగా మసాలా. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్లో చేసి స్మోకీ ఫ్లేవర్ అనేది అన్నానికి పట్టి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. మొత్తం మంచిగా కలుపుకున్నాక రైస్ని అయితే ఇందులో వేసుకొని మొత్తం అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా వేసాక మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడు మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో వేసిన వెంటనే అస్సలు కలపకూడదు. ఎందుకంటే కాసేపు ఆగే కలిపితే గుడ్డు పెద్దగా కనిపిస్తుంది. తినడానికి చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చేసుకున్నాము. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వచ్చిందో కామెంట్ చేసేయండి. లంచ్ బాక్స్లో డిన్నర్లోకి అయితే పర్ఫెక్ట్. కదా రైస్ అయితే ఎంత పొడి పొడిగా ఉందో. ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ వచ్చేలా గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకున్నామో చూసుకున్నాం కదా. ఫైనల్గా అయితే ఆ ఫ్లేమ్ అయితే పిండుకొని మంచిగా కలిపేసుకోవడమే. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కేవలం 10 నిమిషాల్లో ఎంత సింపుల్గా చేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గార్లిక్ ఫ్రైడ్ రైస్ మీరు ఇంట్లో చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి.